నమస్తే. గత కొద్ది రోజుల క్రితం కూడా హిందువులు దేవాలయాలపై కూడా దాడి జరిగిందని చెప్పి కూడా కొంతమంది అయితే ధర్నా చేయడం చూసి హిందూ సంఘాలన్నీ కూడా అక్కడికి రావడం చూస్తూనే ఉన్నాం. కాకపోతే అక్కడ ఇస్తా అన్న ప్లేస్ కూడా వేరే దగ్గర ఇస్తా అని చెప్పడం కూడా చూస్తున్నాం. కాకపోతే వాళ్ళందరూ కూడా మాకు అక్కడే ఇవ్వాల్సిందని కోరుతున్నారు కూడా. దాని గురించి మన దగ్గర మనం మాట్లాడదాం. ఇప్పుడు కరాటి కళ్యాణి గారు ఉన్నారు. నమస్తే మేడం. ఇప్పుడు గవర్నమెంట్ ప్లేస్ అని చెప్పడం కూడా చూసాం. ఇంతకు ముందు పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా కూల్చేశారు. దాని దగ్గర వేరే ప్లేస్ దగ్గర కూడా ప్లేస్ ఇస్తా అని చెప్పారు. కాకపోతే మీరు అందరూ కూడా మాకు అక్కడే కావాలని చెప్పి కూడా మళ్ళీ అడుగుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడి, పెద్దమ్మ తల్లి ఎక్కడ వెలిసింది అని ఎక్కడైతే నమ్మకంగా వారి తాలూకా మనకంటూ ఒక నమ్మకం ఉంటుంది. నియమం పెట్టుకుంటారు అమ్మవారిని పూజించేటప్పుడు. ఆ నమ్మకాన్ని నియమాన్ని దాటి వెళ్ళరు. సో వారికి ఆ నమ్మకాన్ని వమ్ము చేయాలంటే బాధ అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఆ నమ్మకంగా అమ్మవారికి నమస్కారం పెట్టుకుని పలికింది అని ఫీల్ అయినప్పుడు వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాలుగా పోల్చుకుంటున్నప్పుడు అక్కడ ఆ శక్తి లేదు అని మీరు ఎలా చెప్తారు? ఆ మహిమ లేదని ఎలా చెప్తారు? ఉంది కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు వచ్చి గట్టిగా ఫైట్ చేశారు. మేమందరం భక్తులుగా మా అమ్మవారిని ఎలా మీరు అలా ట్రాలీలో వేసుకెళ్తారని మేము గట్టిగా ఫైట్ చేసాం. మీరు అక్కడ కాదు మీరు చేయాల్సింది, ఇక్కడ కావాలి చేయాల్సింది, మీరు ఇలా తప్పు అలా చేశారంటే అట్లా ఎట్లా కుదురుతుంది? కుదరదు. మేము ఖచ్చితంగా మాకు ఏ ప్లేసెస్లో అమ్మవారి ప్రదేశం అక్కడ ఉంది అని అనుకున్నారు, ఎక్కడ మొక్కారో, ఎక్కడ బోనాలు చేశారో అక్కడే ఇవ్వండి. వేరే దగ్గర మీరు ఎంత పెద్ద ప్లేస్ ఇచ్చినా మాకు అది తృప్తి ఉండదు. అమ్మవారి మహిమ అనేది ఒకటి ఉంటుంది. ఆ మహిమని చూపించినప్పుడు, ప్రకటించినప్పుడు అక్కడే మేము చేసుకుంటాం, అక్కడే పూజిస్తాం. మీరెవరండి మధ్యలో ఆపేయడానికి? మీరెవరు తీసేయడానికి? మీరు ఎక్కడో ఇస్తే మేమే తీసేసుకుంటాం పూజ. మా అమ్మవారికి అక్కడే కావాలి, మాకు ఇవ్వండి. అంతకుమించి ఏం అడిగాం? అంటే కొంతమంది కూడా ప్లేస్ గురించి మీరు ఇంకా పోరాడుతుంటే మీరు రాజకీయం చేయడం కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పి కొంతమంది నాయకులు అయితే అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? రాజకీయం చేసే నాయకులను అడగమనండి. మేము రాజకీయాలు చేసినట్టుగా ఎక్కడ అనిపిస్తుంది? కోర్టుకి ఎందుకు వెళ్తాం? కోర్టుకి వెళ్తే రాజకీయం చేస్తే కోర్టుకి వెళ్ళరు కదా. అక్కడే మాట్లాడేసి 2 అరుపులు అరిచేసి గట్టిగా మాట్లాడేసి ఆ పక్కన ఏవో స్ప్రెడ్ చేసి వచ్చేస్తాం. కోర్టు దాకా వెళ్ళి న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు కోర్టులో నేను ఇన్క్లూడ్ అయ్యి మేము కూడా ముగ్గురు కలిసి పార్టీలుగా ఉన్నాం. పెద్దమ్మ తల్లి గుడి సభ్యులు, లాయర్ వినోద్, నేను, ముగ్గురు కలిసి మేము వెళ్ళి కోర్టులో వేసాం. కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామంటే మొదటి పోరాటంలో ఈ అమ్మవారిని అలా తీయడం తప్పు, అట్లా భక్తుల మీద ఇలాంటి గొడవలు చేయడం తప్పు అనేసి మేము గట్టిగా మాట్లాడుతున్నట్టుగా పోరాటం. రాజకీయం చేసినట్టు ఎక్కడుంది? రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు, మేము భక్తులం. అంటే మీరు బీజేపీ పార్టీతో కొన్ని సంబంధాలు ఉండడం వల్ల మీరు బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. హిందువులందరినీ కూడా ఒక తాటికి తీసుకొచ్చి హిందువుల తరపునే అంటే మతత్వ పార్టీగా ఉన్న బీజేపీని కూడా తీసుకొస్తున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కాదండి, ఇప్పుడు బీజేపీ కూడా సెక్యులరే, బీజేపీ పార్టీ కూడా సెక్యులరే. మతతత్వ పార్టీ అని మీరు అంటున్నారంటే బీజేపీ ఒకటే ఫైట్ చేస్తుంది హిందువుల కోసం, గుళ్ళ కోసం ఫైట్ చేస్తుంది. చేయదు, చేస్తే ఇంత గొడవ చేయదు. కాంగ్రెస్ పార్టీ ఖాన్లకు గ్రేస్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళు గుళ్ళు కోసం, గోపురాల కోసం, దేవుళ్ళ కోసం చేయరు, మాటలు చెప్తారు. చెప్పి నిజంగా అయితే చెప్పేవి నిజంగా వాళ్ళు చెప్పింది వాళ్ళు చేతశుద్ధి ఉంటే పార్టీకి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా. అదే బీజేపీ పార్టీ ఉంటే ఇచ్చేది కదా. మేము అదే అంటున్నాం, బీజేపీ ఒకటే ఫైట్ చేస్తుంది. సో మేము దానికోసం మాట్లాడుతాం. మీరు రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు కదా. నేను బీజేపీ నాయకురాలుగా ఉన్నంత మాత్రాన నేను హిందుత్వవాదిని, తర్వాత బీజేపీ నాయకురాలు. నేను బీజేపీ పార్టీ కన్నా ముందు నేను హిందుత్వవాదిని కదా. నేను హిందుత్వం కోసం ఫైట్ చేస్తాను. నాకు ఇష్టమైన పార్టీ ఏంటి, నాకు నా మనోభావాలకి ఏది దగ్గరగా ఉంటే ఆ పార్టీలోకి వెళ్తాను. అది కదా ఎవరిష్టం వాళ్ళది. ఇది మనకి రాజ్యాంగంలో ఉన్న హక్కు, నా ఫ్రీడమ్ నేను ఉపయోగించుకుంటాను అన్ని విధాలుగా. సో నేను మతతత్వ పార్టీలు అవన్నీ మీరు పులమకపోయినా నిజం ఒకటే, బీజేపీయే ఫైట్ చేస్తుంది హిందువుల పక్షాన. బీజేపీయే గట్టిగా గుళ్ళ కోసం, గోపురాల కోసం పోరాడుతుంది. కాబట్టి మీరు అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ గా నిజంగా ఇస్తానంటే ఇచ్చేయాలి కదా ఈ పార్టీకి. మరి ఇవ్వలేదు ఎందుకు? అమ్మవారి మహిమ ఉన్న దగ్గర మేము తీసుకుంటాం కానీ అమ్మవారి మహిమ ఎక్కడ ఉందో అక్కడ కదా మాకు కావాలి. అమ్మవారు అక్కడ పెట్టుకొని, మా ఫీలింగ్ అక్కడ పెట్టుకొని, మీరు ఎక్కడ ఊరవతలు 10 ఎకరాలు ఇస్తానని మాకెందుకు? అవసరం లేదు. మాకు 100 గజాలు ఇచ్చిన, 200 గజాలు ఇచ్చిన, అమ్మవారు ఎక్కడ వెలిసింది అక్కడ ఇవ్వండి. అది కదా మాకు కావాల్సింది. వేరే ఎక్కడో మాకెందుకు? మాకు అవసరం లేదు, మేము తీసుకోం కూడా. మీరు ఇచ్చినా తీసుకోం మేము. అంటే ఒకవేళ వాళ్ళు ఆ ప్లేస్ కనుక మళ్ళీ కేటాయించకపోతే అక్కడ తర్వాత మీ కార్యాచరణ చాలా పెద్ద కార్యాచరణ రూపొందించుకున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాము. మేము అసెంబ్లీ ముట్టడి చేస్తాం, రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తాం, ప్రతి నాయకుడికి మెమరాండం ఇస్తాం. అన్ని విధాలుగా ముందు నయానా భయాన అన్ని విధాలు చెప్తామండి. లేకపోతే ఇప్పుడే చెప్పారు పాసం యాదగిరి గారు కూడా, మమ్మల్ని కొడతారా? కొట్టండి, దెబ్బలు పడతాం, న్యాయ పోరాటం చేస్తాం, అమ్మవారిని సాధించుకుంటాం. అమ్మవారిని ఎలా అయితే మీరు ట్రాలీలో తీసుకెళ్లారో అంత పెద్ద రథంలో అమ్మవారిని తీసుకొచ్చి మీరు ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. మాకు కావాల్సింది గుడి కట్టివ్వాలి. మాకు కావాల్సింది మా ఉద్యమం. మేము ఇలాగే తీసుకెళ్తాం. ఆ ఉద్యమంలో ప్రాణాలు పోయినా మీకు లెక్క చేయరా? పర్వాలేదు, అమ్మవారి కోసం, దేవుడి కోసం ప్రాణాలు పోయినా లెక్క ప్రాణాలు తీసేస్తే ఏమండి ఇప్పటిదాకే నాకు రాసి పెట్టుంది, ఇప్పటిదాకా ఈ క్షణమే ఉంటానండి, ఆ మరుక్షణం నాది కాదు. అలాగా నేను ప్రాణం పోయినా పర్లేదంటే ప్రాణం పోయిన దాని కొరకు వచ్చింది అమ్మవారి అనుగ్రహం అంతే ఉంది అనుకుంటా. దానికి ఎవరైనా చేయలేరు, ఎవరి ప్రాణాలు ఎవరు తీయరండి. కానీ అంత ప్రాణాపాయ స్థితిలో కూడా పోరాడతామని అర్థం అవ్వడానికి చెప్తాం. అది
అంటే ప్రాణాలు అయితే ఇయ్యరు. ఇస్తాం అవసరమైతే ఇస్తాం. అవసరం వస్తుందంటారా? మీరు చెప్పండి, అవసరం వస్తుందా? వస్తే అప్పుడు చూద్దాం. వస్తే తీసుకోమనండి. మీరు ఏమైనా చంపిస్తారా? 2 మంది ఏమైనా పెట్టించి మీరు అట్లా అడుగుతుంది. మీరు అదే ఉంది అంతే కదా, మీరు అదే చెప్తున్నారు. ఎవరికైనా హింట్ ఇస్తున్నారు, లేకపోతే స్వార్థపూర్వకంగా అయితే ఏం లేదుగా. కాదు, మీరు అడిగే పద్ధతి బాగాలేదు. ఇప్పుడు ఎవరికైనా మీరు హింట్ ఇస్తున్నారా? నేను రెడీ ఉన్నా. దేవాలయాల కోసం కొంతమంది ప్రాణ త్యాగానికైనా చేస్తా అని చెప్తారు. ఏమనాలి మరి? మీరు చెప్తుంది ప్రాణ త్యాగం చేస్తాం అన్నారు అంటే ఎందరో ప్రాణ త్యాగం చేస్తే ఈరోజు స్వాతంత్రం అనిపిస్తున్నారు మీరు. సో అలాగే కొంతమంది వెళ్ళి గట్టిగా పోరాటం చేస్తాను, ఏదైనా సాధిస్తా. పోరాటం చెప్తే ఏది సాధించలేరు ఎక్కడైనా. అది నా సిద్ధాంతం, దాని అర్థం అది. అంటే దాని వెనక ఎలాంటి స్వార్థం అయితే లేదు, ఓన్లీ దేవాలయ పాటికి మీకు ఎప్పుడు కనబడుతుంది కదా. ఉంటే కనబడాలి కదా. పోనీ మీరు చూపించండి, ఉందని చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను. ఏం లేదు కదా, ఉంటే ఈ పాటికి ఎప్పుడో బయటకు వస్తాయి. అసలే కరాటే కళ్యాణ్ ఇట్లా కూర్చొని ఉంటారు, ఎక్కడ దొరుకుతుందా అని. ఈ పాటికి ఎప్పుడో బయటికి స్వార్థం ఉంటే బయటకు వచ్చేదిగా. స్వార్థం లేకే కదా, స్వార్థం ఉంటే మీరు చూపించండి, నేను సిద్ధం దానికి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.